Hi children, today we are going to discuss second unit, wit and humor. విట్ అంటే చమత్కారము, హ్యూమర్ అంటే హాస్యము. సో ఇది యూనిట్ హాస్యానికి చెందినటువంటిది. అందులో ఏ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ది డియర్ డిపార్టెడ్. డియర్ అంటే సన్నిహితుడు, అత్యంత దగ్గరవాడు. డిపార్టెడ్ అంటే మరణించాడు. సో ఇక్కడ డియర్ అంటే వాళ్ళ నాన్నగారిని తీసుకోవడం జరిగింది. నాన్నగారు మరణించాడు అని టైటిల్. ఇది వన్ యాక్ట్ ప్లే అంటే ఒకటే అంశం మీద స్కిట్ నడుస్తూ ఉంటుంది. డ్యూరేషన్ తక్కువ ఉండి క్యారెక్టర్స్ కూడా తక్కువ సంఖ్యలో ఉంటే అది వన్ యాక్ట్ ప్లే అవుతుంది. సో ఇందులో క్యారెక్టర్స్ చూద్దాం వెంటనే. మిసెస్ అమీలియా, మిసెస్ ఎలిజబెత్ జోర్డాన్. సో వీళ్ళిద్దరు సిస్టర్స్, అమీలియా, ఎలిజబెత్ సిస్టర్స్. హెన్రీ స్లేటర్, బెన్ జోర్డాన్, హస్బెండ్స్ ఆఫ్ అమీలియా అండ్ ఎలిజబెత్. విక్టోరియా స్లేటర్, ఎ గర్ల్ ఆఫ్ 10. విక్టోరియా అనే అమ్మాయి అమీలియా కూతురు, పెద్ద అమ్మాయి కూతురు. అబెల్ మెర్రీవెదర్, ఆ అమ్మాయిలకి ఇతడు నాన్న, ఫాదర్ ఆఫ్ అమీలియా అండ్ ఎలిజబెత్. ఇక్కడ అమీలియా పెద్దమ్మాయి, ఎలిజబెత్ చిన్నమ్మాయి. అమీలియా కూతురు విక్టోరియా. ఎలిజబెత్ అబ్బాయి ఉంటాడు, మనకి మధ్యలో కనబడుతూ ఉంటాడు. అతని పేరును మనం అక్కడ చర్చించుకున్నాం. రైట్, లెట్ us స్టార్ట్. వెన్ ద కర్టెన్ రైజెస్, మిసెస్ స్లేటర్ ఈజ్ సీన్ లేయింగ్ ది టేబుల్. కర్టెన్ అంటే తెర ఎప్పుడైతే పైకి లేస్తుందో అప్పుడు మనకి క్యారెక్టర్ ఆమె హెన్రీ స్లేటర్ ఎలా కనబడుతుంది, ఒక టేబుల్ని ఒక చోట పెడుతున్నట్టుగా కనబడుతుంటుంది. ఆమె ఎలా ఉందట, షీ ఈజ్ ఏ విగరస్ అంటే శక్తివంతమైంది, ఎనర్జెటిక్ ఉంది. ప్లంప్, రౌండ్ ఫేస్, ముద్ద ముఖం అంటాం కదా. రెడ్ ఫేస్డ్ అంటే కోపంతో ఎర్రబడ్డ ముఖము అని చెప్పుకోవచ్చు. వల్గర్ అంటే హ్యార్ష్, దురుసుగా ప్రయత్నించేటటువంటి మహిళ. ప్రిపేర్డ్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రేట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. ఆమె తన దారికి తెచ్చుకోవడానికి ఎన్ని మాటలైనా మాట్లాడేటటువంటి వ్యక్తి హెన్రీ స్లేటర్, నథింగ్ బట్ అమీలియా స్లేటర్. మిస్సెస్ అమీలియా క్యారెక్టర్ స్టార్ట్ అయినాయి. షార్ప్లీ అంటే కోపంతో. ఓకే, దానికంటే ముందు షీ ఈజ్ ఇన్ బ్లాక్. ఆమె నల్ల దుస్తులు ధరించింది. ఇంగ్లాండ్లో నల్ల దుస్తులు అంటే ఏదన్నా సంథింగ్ బ్యాడ్ ఆర్ సాడ్ హ్యాపెండ్ ఇన్ ద ఫ్యామిలీ అని అర్థం, విచారాన్ని సూచిస్తాయి. షీ గోస్ టు ద విండో, ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్. ఆ విండో దగ్గరికి వెళ్ళి స్ట్రీట్లో కిటికీ డోర్ ఓపెన్ చేసి గట్టిగా పిలుస్తుంది అలా అమ్మాయిని. ఏమని? షార్ప్లీ అంటే కోపంతో పిలుస్తున్నది. విక్టోరియా, డిఏ హియర్, కమిన్, విల్ యూ. పాప బయట ఆడుకుంటుంది కావచ్చు, వినబడుతుందా లేదా, లోపలిగా వచ్చేసాయి అని బిగ్గరగా. విక్టోరియా ఏ ప్రికాషియస్ గర్ల్. ఆమె చాలా ప్రికాషియస్ అంటే తెలివైన అమ్మాయి, టాలెంటెడ్ అమ్మాయి. ఆఫెన్ డ్రెస్డ్ ఇన్ కలర్స్. ఆమె డ్రెస్లన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. వచ్చేసింది తల్లి పిలవగానే. ఏమంది తల్లి? ఐ ఆమ్ అమేజ్డ్ ఎట్ యూ. విక్టోరియా, ఇదేం డ్రెస్ విక్టోరియా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఐ రియల్లీ యామ్. బీ ఆఫ్ నౌ అండ్ చేంజ్ యువర్ డ్రెస్ బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్. వాళ్ళిద్దరు వచ్చేలోపే మీ ఆంటీ, మీ పిన్ని ఎలిజబెత్, మీ బాబాయ్ బెన్ వచ్చేలోపే డ్రెస్ మార్చకపోయింది. It would never do for them to find you in colors with grandfather lying dead upstairs. తాతగారు పైన చనిపోయి ఉన్నారు, నువ్వు ఇలా కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు వచ్చి చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి లోపలికి పంపించింది పాప. విక్టోరియా, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? వాళ్ళు ఎందుకు వస్తున్నారు అమ్మ? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్ అంటే చాలా సంవత్సరాలు అనే మీనింగ్లో వాడాడు. చాలా సంవత్సరాలు ఇక్కడికి రాక ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? దే ఆర్ కమింగ్
టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. తాతగారి విషయం మాట్లాడడానికి వస్తున్నారు అంది. యువర్ ఫాదర్ సెంట్ దెమ్ ఎ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వి ఫౌండ్ హీ వాజ్ డెడ్. నాన్నగారు చనిపోవడం మేము గమనించిన వెంటనే మీ డాడీ వాళ్ళకి టెలిగ్రామ్ పంపాడు, వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక సౌండ్ వస్తుంది. హెన్రీ స్లేటర్, ఆ శబ్దం హెన్రీ స్లేటర్ లోపలికి వస్తున్నాడు. ఈ విక్టోరియా వాళ్ళ నాన్న. అతను ఎలా ఉన్నాడు? ఎ స్టూపింగ్ హెవీ మ్యాన్, వంగి ఉన్నాడు. స్టూపింగ్ అంటే కాస్త గూని, బరువుగా ఉన్నటువంటి వ్యక్తి. విత్ ఎ డ్రూపింగ్ మస్టాష్. మస్టాష్ అంటే మీసాలు, డ్రూపింగ్ అంటే ఇలా వెళ్ళాడుతున్నటువంటి మీసాలు ఉన్నాయి. ఎంటర్స్, లోపలికి వస్తాడు. హీ ఈజ్ వేరింగ్ ఎ బ్లాక్ టెయిల్ కోట్. బ్లాక్ టెయిల్ కోట్, అతను కూడా నల్లటి కోటు వేసుకున్నాడు. గ్రే ట్రౌజర్స్, గ్రే అంటే బూడిద, ట్రౌజర్స్ అంటే ప్యాంటీస్ వేసుకున్నాడు. ఏ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. బౌలర్ హ్యాట్ అంటే ఇది ఇంగ్లాండ్లో మిడిల్ క్లాస్ పర్సన్స్ని సూచించేటటువంటి క్యాప్. అది రౌండ్ కవరింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు క్రికెటర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటా ఉన్నాడు అతను ఏమని, ఐ ఆమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. అసలు వాళ్ళు వస్తారా, నాకు అంత ఆశ్చర్యం ఇస్తుంది, డౌట్ఫుల్గా ఉన్నా అన్నాడు. ఎందుకు? వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారెల్డ్, నువ్వు మీ చెల్లె అంతకుముందు కొట్లాడినప్పుడు, క్వారెల్ అంటే గొడవపడ్డం. షీ సెడ్, ఆమె ఏమంది? షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. మళ్ళీ మీ ఇంట్లో నేను అడుగు పెట్టా అంది కదా. దానికి ఏమేమంది మిసెస్ స్లేటర్? షీ విల్ కమ్ ఫాస్ట్ ఇనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్. వస్తుంది, నాన్నగారు ఆస్తిలో షేర్ తీసుకోవడానికి తప్పకుండా వస్తుంది. హ్యాజ్ లెఫ్ట్ అంటే వదిలిపెట్టి ఉన్నటువంటి ఆస్తి అని. యు నో హౌ హార్డ్ షీ కెన్ బీ వెన్ షీ లైక్స్. మీకు కూడా తెలుసు కదా ఆమె ఎంత కఠినంగా ఉంటుందో అలాంటి విషయాల్లో. వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. మరి మా చెల్లెకి ఏమి షేర్ వస్తుందో, ఎక్కడికి వెళ్ళి వస్తుందో నాకు కూడా తెలియదు. అట్లా అంటాడు హెన్రీ. ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలోని షేర్, వస్తువుల షేర్ కావచ్చు అన్నాడు. అన్నట్టు వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా చెప్పులేవి అడిగాడు. దానికి ఆమె ఏమంది, అతని భార్య, ఇన్ ద కిచెన్, వంటగదిలో ఉన్నాయి. బట్ యూ వాంట్ ఎ న్యూ పేర్, దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ వార్న్ అవుట్. వార్న్ అవుట్ అంటే అరిగిపోయాయి. న్యూ పేర్ అంటే కొత్త జత. నీకు కొత్త జత కావాలి, అవి అరిగిపోయాయి కదా. నియర్లీ బ్రేకింగ్ డౌన్. బ్రేకింగ్ డౌన్ అంటే ఇక్కడ కోపంతో అని. యు డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. బేరప్ అంటే భరించుకోవడం. ఈ సంసార బాధ్యతల్ని భరించుకోవడం నాకు చాలా కష్టమవుతున్నదన్న విషయం నీకు తెలియడం లేదు అన్నది. మై హార్ట్ ఈజ్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ దట్ లిటిల్ ట్రిఫిల్స్ దట్ బిలాంగ్డ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. నాన్నగారి గదిలో పైన చిన్న చిన్న వస్తువులు, ట్రిఫిల్ అంటే చిన్న చిన్న వస్తువులు ఆఫ్ లెస్ వాల్యూ అని. వాటిని చూస్తుంటే నా హృదయము తల్లడిల్లుతుంది. అది నాకు సొంతమైతే బాగుండు అనిపిస్తుంది. పైగా నాన్నగారు ఇప్పుడు వాటిని వాడడిగా అన్నది. బ్రిస్క్లీ అంటే వెంటనే, క్విక్లీ. హియర్, ఇదిగోండి, యూ వుడ్ బెటర్ వేర్ దీస్ స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. మా నాన్నగారి స్లిప్పర్స్ ప్రస్తుతానికి వేసుకోండి అని. ఇట్స్ లక్కీ హీ హ్యాడ్ జస్ట్ గాట్ ఏ న్యూ పేర్. మీరు చాలా అదృష్టవంతులు, ఈ మధ్యలోనే చెప్పులు కొన్నాడు, అది కొత్త జత, వేసుకోండి అన్నది భర్తని నాన్నగారి చెప్పులు. అతనేమంటాడు, దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. నా పాదం పెద్దగా ఉంది, అది పట్టవు చాలా చిన్నగా ఉన్నాయి అన్నాడు. దే విల్ స్ట్రెచ్. మీరు వేసుకోండి, స్ట్రెచ్ అవుతాయి, వెడల్పు అవుతాయి. వోంట్ దే కావా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్. వాటిని వేస్ట్ చేయాలి ఇప్పుడు మరి అని చెప్పేసాను. షీ హ్యాజ్ ఫినిష్డ్ లేయింగ్ ది టేబుల్. ఆ టేబుల్ని ఇలా పెట్టడం పూర్తి చేసింది. అంటే ఇంతవరకు టేబుల్ మెల్లమెల్లగా పెడుతూనే ఉన్నాం. హెన్రీ, ఏమండి, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో. బ్యూరో అంటే రైటింగ్ డెస్క్. ఎక్కడుంది? ఆఫ్ మై ఫాదర్స్
దట్స్ ఇన్ హిస్ బెడ్రూమ్. మా నాన్నగారి బెడ్రూమ్లో కొత్త బ్యూరో ఉన్నది, అది నాకు చాలా ఇష్టమైంది అని. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. పైగా నాన్నగారు మరణించిన తర్వాత అది నేను సొంతం చేసుకుంటాన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పేసి రాగానే హెన్రీ పాపం బుద్ధిమంతుడు ఏమన్నాడు, యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యూ ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. ఓపిక పట్టు, మీ చెల్లి వస్తుంది, ఆమె వచ్చినాక వస్తువులన్నీ డివైడ్ చేసుకుందరు కానీ అన్నది. దానికి ఏమన్నదాన్ని, ఎలిజబెత్ ఈజ్ దట్ షార్ప్ షీ విల్ సీ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్. ఐఎమ్ ఆఫ్టర్ ఇట్ అంటే ఐ వాంట్ ఇట్ అని. ఆమెకు తెలుసు నాకు ఈ వస్తువు కావాలి అని. ఆమె నాకంటే చాలా షార్ప్, పదునైనది, తెలివైనది. అండ్ వీ విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ ఓవర్ ఇట్. కనుక నేను హార్డ్ బార్గెన్ చేస్తా. బార్గెన్ అంటే రిక్వెస్ట్ చేస్తా, కొసరుతా అంది. అప్పుడు హెన్రీ, పర్హాప్స్ షీ హ్యాస్ గాట్ హర్ ఐస్ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. మరి మీ చెల్లె కళ్ళు కూడా ఆ బ్యూరో మీద పడి ఉంటాయి ఎట్లా? బహుశా, పర్హాప్స్ అంటే బహుశా. షీ హాస్ గాట్ హర్ ఐజ్ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. అవును, తనకు కూడా ఆ బ్యూరో అంటే నచ్చుతుంది అన్నది. కానీ ఏమన్నది ఇంకా కంటిన్యూ చేస్తూ, షీ హ్యాస్ నెవర్ బీన్ హియర్ సిన్స్ ఫాదర్ బాట్ ఇట్. కాకపోతే నాన్నగారు బ్యూరో కొన్నప్పటి నుంచి మా చెల్లి ఇక్కడికి రాలే. ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ డౌన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిజ్ రూమ్, తన గదిలో బదులుగా అది కింద ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా కింద ఉంటే, షీ వుడ్ నెవర్ గెస్ ఇట్ వాజ్ నాట్ అవర్ ఓన్. ఇది మనది కాదు అన్న ఆలోచన దానికి రాదు అంది. అనగానే, అమ్మో చాలా తెలివైన దానివే అమీలియా అంటూ ఆశ్చర్యపోతాడు హెన్రీ. మిసెస్ స్లేటర్, హెన్రీ, వై షుడ్ంట్ వి బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ? వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. ఇక మనం మాటలతో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు వచ్చేలోపే ఆ పైన ఉన్న బ్యూరోని కిందికి పట్టుకొద్దాం. యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ ద బ్యూరో, ద పేజ్. అప్పుడు దానికి హెన్రీ ఏమంటాడు, స్టూపిఫైడ్, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నాట్ థింకింగ్ ఎనీథింగ్ అని. ఐ డోంట్ కేర్ టు, నో 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 నో, అలాంటి పని నేను చెయ్యాలి. డోంట్ లుక్ సో డాఫ్ట్. డాఫ్ట్ అంటే సిల్లీ అని. అంత సిల్లీగా ఉండకు. వై నాట్, ఎందుకు చేయవు? దానికి ఏమంటాడు, ఇట్ డస్ నాట్ సీమ్ డెలికేట్ సమ్హౌ. నాకు ఇది ఏదో మంచిగా అనిపించడం లేదు. ఇట్స్ నాట్ గుడ్. డెలికేట్ అంటే నాట్స్ గుడ్ థింగ్ టు డూ. మనం చేస్తున్నది మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది అంటాడు. అప్పుడు దానికి ఏమంది ఆమె, వీ కుడ్ పుట్ దట్ షాబీ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రార్స్ అప్ స్టేర్స్ వేర్ ద బ్యూరో ఈజ్ నావ్. ఒక పని చేద్దామండి, ఇప్పుడు మన దగ్గర కింద ఒక చెస్ట్ ఉంది కదా, బాక్స్, పాతది, షాబీ అంటే పాతది, పాడబడ్డది, దాన్ని తీసుకుపోయి ఆ బ్యూరో ప్లేస్లో పెడదాం. ఎలిజబెత్ కుడ్ హ్యావ్ దట్ అండ్ వెల్కమ్. అది నాన్నగారి గదిలో ఉంది కనుక దాన్ని నాకు కావాలంటే ఓకే తీసుకొని. ఐఎమ్ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. పైగా ఈ పాడుబడ్డ పెట్టెని ఎప్పుడు వదులుచుకుందామా అని చెప్పేసి నేను చూస్తున్నాను. మంచి సమయం ఆసన్నమైంది, దీన్ని పైన పెట్టేద్దాం, బ్యూరోని కిందికి పట్టుకొద్దాం అని చెప్పేసి ఆ చెస్ట్కే చూపిస్తాము. అతను అంటాడు, సపోజ్ దే కమ్ వెన్ వీ ఆర్ డూయింగ్ ఇట్. ఆ బ్యూరోను మనం కిందికి పట్టుకొచ్చే సమయంలోనే వాళ్ళు వస్తే మన దొంగతనం బయటపడుద్దిగా. ఆహా, ఆ మాత్రం తెలివిలేదా నాకు? ఐ విల్ ఫాస్ ఇన్ ద ఫ్రంట్ డోర్. వెంటనే వెళ్ళి ఫ్రంట్ డోర్ పెట్టేస్తా. ఒక పంచయి, నువ్వు గెట్ యువర్ కోట్ ఆఫ్. ముందు ఆ కోటు తీసేసి పక్కన పెట్టు. వీ విల్ చేంజ్ ఇట్. ఆ బ్యూరోని కిందికి పట్టుకొద్దాం. మిస్సెస్ స్లేటర్ గోస్ అవుట్ టు ఫాజన్ ది ఫ్రంట్ డోర్. హెన్రీ టేక్స్ హిస్ కోట్ ఆఫ్. మిస్సెస్ స్లేటర్ రీఅపియర్స్. ఆమె పోయి ముందర డోరు బిగిస్తుంది. ఇతను కోటు తీసి పక్కన పెడతాడు. ఆమె మళ్ళీ వచ్చేస్తుంది. ఏముంది, ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. ఒక పని చేస్తాను, నేను పైకి వెళ్ళి దారిలో చైర్స్ ఉన్నాయి వాటిని పక్కన పెడతాను. ఈ లోపల విక్టోరియా అపియర్స్. ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చింది. డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్
ఇన్స్ట్రక్షన్స్, తల్లి చెప్పిన విధంగానే డ్రెస్ వేసుకొని వచ్చింది. కానీ ఈ లోపల వాళ్ళ నాన్నగారి కోటు ఒంటి మీద కనబడట్లేదు. అమ్మాయికి డౌట్ వచ్చింది, అడిగింది ఏమని, వాట్ హ్యావ్ యు గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫర్ ఫాదర్? డాడీ మీ కోట్ ఎందుకు విప్పేసుకున్నారు, పక్కన పెట్టారు? మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. ఏం లేదమ్మా, తాతగారి బ్యూరో పైన ఉంది, ఆ బ్యూరోని కిందికి పట్టుకొద్దామని కోట్ పక్కన పెట్టాను. ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్? పించ్ అంటే దొంగలించుట. అంటే మీరు దొంగతనం చేయాలని ప్లాన్ ఇస్తున్నారా తాతగారి వస్తువు అనగానే వాళ్ళ నాన్న షాక్ అయ్యాడు. నో మై చైల్డ్, గ్రాండ్ పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. మీ తాతగారు చనిపోకముందే అది మీ అమ్మకి అప్పచెప్పాడు. దిస్ మార్నింగ్, ఈరోజు అప్పచెప్పాడా? ఈరోజు ఇచ్చాడా? ఎస్, అవును. హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. ఈరోజు ఎక్కడ ఇచ్చిండి, ఇవాళ మంచిగా డ్రింక్లో ఉండే తాతగారు, డ్రింక్ చేసి ఉండే కదా అంటూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల పైకి వెళ్ళిన వాళ్ళమ్మ కిందికి వస్తుంది. మిస్సెస్ స్లేటర్ అపేర్స్. వస్తూ పట్టి వస్తుందా, ఏదో ఒక వస్తువు పట్టుకొస్తుంది. క్యారింగ్ ఎ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హర్ ఆర్మ్. తన చేతిలో చంక కింద ఒక మంచి అందమైన క్లాక్, గోడ గడియారాన్ని పట్టుకొని వస్తుంది. ఏమంది? ఐ థాట్ ఐ వుడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్ వెల్. ఇంత మంచి వాచ్ అక్కడ గదిలో ఎందుకు కిందికి పట్టుకొస్తా అనుకున్నా అని ఏమని చేసింది, షీ పుట్స్ ఇట్ ఆన్ ది మ్యాంటల్ పీస్. మ్యాంటల్ పీస్ అంటే ఒక షోకేస్ అనమాట. షోకేస్ షెల్ఫ్ మీద పెట్టింది. దాని కింద అగ్గి ఉంటుంది, పొయ్యి ఉంటుంది. ఇంగ్లాండ్లో ఇండ్లు అట్లా కన్స్ట్రక్ట్ అవుతాయి. పైన షోకేస్లా ఉంటుంది, దాని మీద ఈ క్లాక్ పెట్టింది. అవర్ క్లాక్ ఈజ్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అప్పీల్డ్ టు మీ. అప్పీల్డ్ అంటే అట్రాక్టెడ్. ఈ గడియారం కింద మన గడియారం వేస్ట్ కదా, ఇది నాకు చాలా అట్రాక్ట్ చేసింది నన్ను, అందుకే పట్టుకొచ్చిన అని చెప్పేసింది. ఆ గడియారం చూడగానే పాపే ఉన్నది. దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్. అమ్మది తాతగారి గడియారం. బీ క్వైట్, అరవక్, ఇట్స్ అవర్స్ నౌ. ఇప్పుడు కిందికి వచ్చింది కదా, ఇది మనది. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ ఎండ్. కమాన్ హెన్రీ, లిఫ్ట్ యువర్ ఎండ్ అంటే నీ పని నువ్వు గావించుకో అని చెప్పేసింది. హెన్రీ అండ్ మిస్సెస్ స్లేటర్ వెరీ హాట్ అండ్ ఫ్లాష్డ్. ఇద్దరు కూడా వేడివేడిగా ఉన్నారు, ఫ్లాష్డ్, ఎర్రబడిపోయారు కోపంతో. స్టాగర్ ఇన్ విత్ ఎ ప్రిటీ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో కంటైనింగ్ ఎ లాక్డ్ డెస్క్. స్టాగర్ ఇన్ అంటే సరిగ్గా నడవస్తలేదు, బరువు ఉన్నది కదా, దాన్ని ఇద్దరు మోసుకుంటూ అటు ఇటు ఇబ్బందిగా నడుస్తూ మొత్తానికి కిందికి పట్టుకొచ్చిండ్రు. దే పుట్ ఇట్ వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రార్స్ వాజ్. వాళ్ళ పాత ఆ పెట్టే ఉన్న చోట దాన్ని పెట్టేసిండ్రు. అండ్ స్ట్రేట్ అండ్ ది ఆర్నమెంట్స్, దాని పైన ఉన్నటువంటి ఆర్నమెంట్స్, వస్తువులు, నగలు, వస్తువులు ఏమైనా ఉంటే సెట్ చేసిండ్రు. ఈ లోపల దేర్ ఈజ్ అ నాక్ ఎట్ ది డోర్, ద నాక్ ఈజ్ రిపీటెడ్. అలా బ్యూరో కిందికి వచ్చిందో లేదో డోర్ చప్పుడైంది. డోరు కంటిన్యూస్గా చప్పుడవుతా ఉంది. విక్టోరియా అషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్. పాప వాళ్ళిద్దరిని అషరింగ్ అంటే వెల్కమ్ చెప్పింది, తీసుకొస్తున్నది బాబాయిని, పిన్నిని. ఆ పిన్ని ఎలా ఉందట, ది లేటర్ ఈజ్ స్టౌట్. ఆమె చాలా బరువుగా ఉన్నది. కంప్లసెంట్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, తనకు తాను తృప్తి పడుతుందన్నమాట. ఇంకోళ్ళు తృప్తి పరిస్తే కాదు, దానికి నచ్చితేనే తృప్తి పడుతుంది. దట్ ఈస్ కంప్లసెంట్. విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్. ఇరిటేటింగ్, చికాకు. ఎందుకు ఎవరైనా నీది తప్పు అని చెప్తే ఆమె కోపం వస్తుంది. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి, ఆల్వేస్ బీయింగ్ రైట్, నాదే రైట్ అన్న ఆలోచన. షీ ఈజ్ వేరింగ్ అన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. ఆమె కూడా మార్నింగ్ డ్రెస్ వేసుకొచ్చింది. ఇక్కడ మార్నింగ్ అంటే సంతాపాన్ని సూచించే దుస్తులు అని. స్పెల్లింగ్ తేడా ఉంది, ఉదయం కాదు, మార్నింగ్ అంటే స్పెల్లింగ్ తేడా ఉంది, చూసుకోండి. బెన్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మార్నింగ్. తన భర్త బెన్ కూడా పూర్తిగా
ఆ సంతాప సూచించే డ్రెస్ వేసుకొని ఉన్నాడు. కాకపోతే అతను క్యారెక్టర్ చాలా గమ్మత్తుంది. హీ ఈజ్ రాదర్ ఏ జాలీ లిటిల్ మ్యాన్. కాస్త పొట్టివాడు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు, జాలీగా ఉంటాడు. బట్ ఎట్ ప్రజెంట్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద రిగ్రెటబుల్ అకేషన్. కానీ ఇప్పుడు సందర్భం నవ్వేది కాదు, రిగ్రెటబుల్ అంటే సాడ్, విచారకరమైన సందర్భం. చాలా కష్టపడుతూ ఉన్నాడు బాధగా ఉండడానికి, ఎందుకంటే ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు కదా. అందుకే ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్, తనకు తాను చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన ఫేస్ని. మిసెస్ జోర్డాన్ సెయిల్స్ ఇన్ టు ద రూమ్ అండ్ సాలెమ్లీ గోస్ స్ట్రేట్ టు మిసెస్ స్లేటర్ అండ్ కిసెస్ హర్. వెంటనే గబుక్కున వెళ్ళి లోపలికి వచ్చింది వాళ్ళు. చెల్లె వచ్చింది అక్క దగ్గరికి. సాలెమ్లీ అంటే సీరియస్లీ అని. వెంటనే వెళ్ళి అక్కని కిస్ ఇచ్చింది అక్కకి. ఈ ఇద్దరు భర్తలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ద మెన్ షేక్ హ్యాండ్స్. చెల్లె అడిగింది ఏమని, వెల్ అమేలియా అండ్ సో హీ హ్యాజ్ గాన్ లాస్ట్. అయ్యో అమేలియా, నాన్నగారు చనిపోయారు కదా మొత్తానికి. ఎస్ హీ హ్యాస్ గాన్. అవును చెల్లెమ్మ, పోయాడు. హీ వాజ్ 72 ఎ ఫోర్ట్ నైట్ లాస్ట్ సండే. గత ఆదివారం అతని వయస్సు 72 సంవత్సరాల ఒక 15 రోజులు. ఫోర్ట్ నైట్ అంటే పక్షం అని ఏడుస్తుంది. షీ స్నిఫ్స్ బ్యాక్ ఎ టియర్. అలా ఏడ్చి సీమెంట్ని అలా దులిపేసుకున్నారు. ఆ ఏడుస్తున్నటువంటి ఆ పెద్ద అమ్మాయిని ఈ చిన్న అల్లుడు ఓదారుస్తున్నాడు. ఎట్లా? చిరిపిలి అంటే హ్యాపీలీ. ఈయనకి ఇంకా అర్థం కాలే సిచ్యువేషన్కి అలవాటు వల్ల, ఎందుకంటే హ్యాపీ ఫేసే కదా. ఏమంటాడు? నౌ అమీలియా యూ మస్ంట్ గివ్ అవే. ఏడవక అమీలియా, ఏడవకూడదు. ఎందుకు? వీ హ్యావ్ ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. మనందరం కూడా ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే, కాస్త ముందో వెనుకనో అని ఓదారుస్తున్నాడు. అండ్ నౌ పర్హాప్స్ యూ విల్ టెల్ అస్ ఆల్ అబౌట్ ఇట్. అక్క, మరి ఎట్లా జరిగింది కొంచెం చెప్పవా అని అడిగింది చెల్లెమ్మ. ఏం చెప్పాలి చెల్లెమ్మ? ఫాదర్ హ్యాడ్ బీన్ మెర్రీ దిస్ మార్నింగ్. ఈ ఉదయం ప్రొద్దున చాలా మెర్రీగా ఉండే. మెర్రీ మీన్స్ హ్యాపీగా ఉండే. హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిస్ ఇన్సూరెన్స్ కడుతున్నాడు కదా. అలా ఉదయం బ్రేక్ఫాస్ట్ కాగానే ఇన్సూరెన్స్ పే చేయడానికి బయటికి వెళ్ళాడు. అనగానే ఆ చిన్నలుడు ఏమంటున్నాడు? మై వర్డ్, వావ్, వెరీ గుడ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ హీ డిడ్. ఇన్సూరెన్స్ పే చేశాడు కదా, మంచి పని చేశాడు. అనగానే హీ ఆల్వేస్ వాజ్ థాట్ఫుల్ ఇన్ దట్ వే. మా నాన్నగారు చాలా ఆలోచన ముందు చూపుతూ ఉంటాడు ఆ విషయంలో అంది చిన్న బిడ్డ. హీ వాజ్ టూ ఆనరేబుల్ టు హ్యావ్ గాన్ వితౌట్ పేయింగ్ హిస్ ప్రీమియం. ప్రీమియం అంటే ఏంది? అమౌంట్. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టకుండానే పోతే అతనికి అగౌరవంగా ఉంటుంది, అంత మర్యాదగా ఉండదు కదా. కనుక అతనికి తెలుసు, కట్టే పోయి ఉంటాడు. సరే, దానికి కంటిన్యూ చేస్తున్నాడు పెద్దల్లుడు. అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ అన్డ్రెస్డ్ షూర్ ఇనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్. నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చి చూశానో అతని దగ్గరికి వెళ్ళి, మామ దగ్గరికి వెళ్ళి, అతను ఎలా ఉన్నాడు? అన్డ్రెస్డ్, డ్రెస్ విప్పేసుకున్నాడు. ఆ బెడ్లో స్నగ్ అయ్యాడు, అతుక్కొని పోయి పడుకున్నాడు. అటు ఇటు కదలకుండా పడుకున్నాడు. స్నగ్ అంటే కంఫర్ట్గా పడుకున్నాడు. దానికి ఇంకా పెద్ద బిడ్డ ఏం చెప్తున్నది? అండ్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ ఐ థాట్ ఐ వుడ్ టేక్ అప్ ఎ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఏ ట్రే. మా భోజనం అయిన తర్వాత నాన్నగారికి భోజనం పట్టుకెళ్తాను ఒక ట్రే మీద అని చెప్పేసి అనుకున్నాను. పట్టుకెళ్ళినాను. హీ వాజ్ లేయింగ్ దేర్, అట్లనే పడి ఉన్నాడు. ఫర్ ఆల్ ద వరల్డ్ అంటే సిమిలర్లీ, అదేవిధంగా, ఎట్లా విధంగానట? యాజ్ ఇఫ్ హీ వాజ్ అస్లీప్, నిద్రపోయిన వానిలా పడుకున్నాడు, అస్సలు కదలట్లేదు. సో ఐ పుట్ ద ట్రే డౌన్ ఆన్ ద బ్యూరో
కనుక నేను ఆ ట్రేని, భోజనం ఉన్న ట్రేని ఆ బ్యూరో మీద పెట్టిన. కాదు, బ్యూరో మీద కాదు, ఆన్ ద చెస్ట్ ఆఫ్ డ్రార్స్, ఆ పెట్టె మీద పెట్టిన. ఎందుకట్లా మళ్ళీ బ్యూరో మాట మార్చింది? ఆ బ్యూరో కిందికి వచ్చింది కదా, అందుకే వెంటనే నాలుక గరుచుకొని బ్యూరో కాదు ఆ పెట్టె మీద పెట్టినాను. అండ్ వెంట్ టు వేకెన్ హిమ్, నాన్నగారిని నిద్ర లేపుదా అన్నట్టుగా దగ్గరికి పోయి చూసినాను. ఏముంది చెల్లెమ్మ, హీ వాజ్ క్వైట్ కోల్డ్, చల్లబడిపోయాడు, కదలకుండా ఉన్నాడు. నేను మళ్ళీ ఒకసారి ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఎంత పని జరిగింది అక్కయ్య అంటే, ఎంత పని జరిగింది చెల్లెమ్మ అంటూ. మళ్ళీ అక్కయ్య సదురుకున్నది. రైజింగ్ బ్రిస్క్లీ ఎట్ లెంగ్త్ ఇన్ ఎ బిజినెస్ లైక్ టోన్, మళ్ళీ సదురుకొని ఇప్పుడు మళ్ళీ ఇమోషన్ లేకుండా మాట్లాడుతున్నది. ఏమని? వెల్, విల్ యూ గో అప్ అండ్ లుక్ ఎట్ హిమ్ నౌ? సరే చెల్లెమ్మ, మరి తాతయ్య నాన్నగారిని పైకి వెళ్ళి చూస్తారా? ఆర్ లేదా షెల్ వి హ్యావ్ టీ, చాయ్ తాగుతారా అనగానే ఆ చెల్లెమ్మన్నది తన భర్తను అడిగింది. వాట్ యు సే బెన్, ఏమండి మీరేం చెప్తారని అడిగింది. ఆయన ఏం చెప్తాడు? ఐఎమ్ నాట్ పర్టికులర్, నాకు ఏమైనా మంచిది, చాయ్ తాగినా మంచిదే, మామగారిని చూసినా మంచిదే, నో ప్రాబ్లం. ఈ లోపల మిస్సెస్ జోర్డాన్ ఎలిజబెత్ అక్కడ ఉన్నటువంటి టేబుల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. సర్వేయింగ్ ద టేబుల్, సర్వేయింగ్ అంటే క్షుణ్ణంగా చూస్తుంది. వెల్ దెన్ ఇఫ్ ద కెటిల్ ఈజ్ రెడీ వీ మే యాజ్ వెల్ హ్యావ్ టీ ఫస్ట్. మరి కెటిల్ అంటే ఒక పాత్ర కదా, ఆ కెటిల్లో ఛాయ్ రెడీగా ఉంటే ముందే ఛాయ్ తీసేసుకుందాం, ఛాయ్ తాగినాకనే డాడీని కలుద్దామని చెప్పేసి. మిస్సెస్ స్లేటర్ పుట్స్ ద కెటిల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. వెంటనే లోపలికి వెళ్ళి వేడి ఛాయను పట్టుకొచ్చింది. ఈలోగా పెద్దాలుడు ఏమన్నాడు? వన్ థింగ్ వీ మే యాజ్ వెల్ డిసైడ్ నౌ ఇస్ ది అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. ఇక మనం మామగారి మరణం విషయము పేపర్లో వేయించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దట్ అన్నది చిన్న బిడ్డ. వాట్ వుడ్ యూ పుట్, మరి ఏం రాద్దాము అంటూ ఇంకేమన్నది. వెల్, సరే, వీ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ, ముందు ఛాయ్ తాగుదాం బావా, ఛాయ్ తాగిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఇంకా ఏంది? దెన్ వీ విల్ లుక్ త్రూ హిస్ బిట్స్ ఆఫ్ థింగ్స్, డాడీ గారి వస్తువులు కూడా ఉన్నాయి కదా, అండ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్, వాటిని అన్నింటిని ఒక లిస్టుగా తయారు చేసుకుందాం. ఎందుకంటే దేర్ ఇస్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిజ్ రూమ్, కర్ర సామాను నాన్నగారి గదిలో చాలా ఉంది, దాన్ని అంతా మనం రాసుకుందాం అనగానే అల్లుడేమన్నాడు? దెర్ ఇస్ నో జ్యువెలరీ అండ్ ఆర్ వాల్యుయబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. జ్యువెలరీ, నగలు నట్రా విలువైనటువంటి వస్తువులేం లేవమ్మా అన్నాడు. కానీ ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్, హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. వీళ్ళ బాబు పేరు జిమ్మీ. తాతగారి దగ్గర గోల్డ్ వాచ్ ఉంటుంది, అది మా బాబుకి ఇస్తానని వాగ్దానం చేశాడు అన్నది. దానికి అక్కేమంది? ప్రామిస్డ్ యువర్ జిమ్మీ, మీ బాబుకి జిమ్మీకి వాగ్దానం చేశాడు. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దట్, నేను ఎప్పుడు వినలేదా? ఓ బట్ హీ డిడ్ అమిలియా, లేదక్క చెప్పాడు నాకు. ఎప్పుడు? వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అజ్, మా ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారు ఆ విషయం చెప్పాడు. ఎందుకంటే హీ వాజ్ ఫాండ్ ఆఫ్ జిమ్మినా, జిమ్మి అంటే అతనికి బాగా ఫాండ్, ఇష్టం, ప్రేమ కనుక ఇస్తానన్నాడు. వెల్, ఐ డోంట్ నో, అట్లనా, మరి నాకు తెలియదు. బెన్, ఎనీహౌ దేర్ ఈజ్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ, ఇన్సూరెన్స్ డబ్బులు అయితే ఉన్నాయి కదా. హ్యావ్ యూ గాట్ ద రిసీట్ ఫర్ ద ప్రీమియం హీ పేడ్ దిస్ మార్నింగ్? ఈరోజు ఉదయం మరి ప్రీమియం పే చేశానన్నారు కదా, దానికి సంబంధించిన రిసీట్ ఏమైనా ఉందా అని అడిగిండు చిన్నల్లుడు. అప్పుడేమన్నది అమిలియా? ఐ హ్యావ్ నాట్ సీన్, నేను చూడలేదు రిసీట్ అని. విక్టోరియా జంప్స్ ఫ్రమ్ ద సోఫా అండ్ కమ్స్ బిహైండ్ ది టేబుల్. విక్టోరియా సోఫా నుంచి దూకి టేబుల్ దగ్గరికి వస్తుంది. మదర్, అమ్మా, ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. తాతయ్య గారు ఈ ఉదయం ఇన్సూరెన్స్ పే చేయడానికి బయటకు వెళ్ళలే అన్నది. దానికి తల్లి ఏమన్నది? హీ వెంట్ అవుట్, బయటికి వెళ్ళాడే. ఎస్, బయటికి వెళ్ళాడమ్మా, బట్ హీ డిడ్ నాట్ గో ఇన్ టు ద టౌన్, టౌన్లోకి వెళ్ళలే. మరి ఏం చేశాడు? హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సాల్, తన పాత మిత్రుడిని కలిశాడు.
ఎక్కడ డౌన్ ద స్ట్రీట్ అండ్ దే వెంట్ ఆఫ్ పాస్ట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. వాళ్ళిద్దరు కలిసి సెయింట్ ఫిలిప్స్ చర్చ్లోకి వెళ్ళారమ్మా అని చెప్పింది బిడ్డ. అనగానే డూ యూ థింక్ హీ హాజ్ నాట్ పేడ్ ఇట్, వాజ్ ఇట్ ఓవర్ డ్యూ అన్నాడు చిన్నల్లుడు. డ్యూ అంటే బాకీ, ఓవర్ డ్యూ ఉందా, ఇన్సూరెన్స్ పే చేయకుండా పోయాడా అనగానే మిసెస్ లేటర్ ఏమంటున్నారు, ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. మరి నేను కూడా అనుకున్నా కట్టిండేవని, కట్టకపోవచ్చు. సంథింగ్ టెల్స్ మీ హీ హాజ్ నాట్ పేడ్ ఇట్ అన్నది చిన్న బిడ్డ. అందాజ చూస్తుంటే కట్టలేదు, కట్టకుండానే పోయినట్టున్నాడు అన్న. అనగానే చిన్నాలుడు ఇంతకుముందు మెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ తిడుతున్నాడు ఏమని, ద డ్రంక్ అండ్ ఓల్డ్ బెగ్గర్, తాగుబోతు ముసలి బిచ్చగాడు అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ పే చేయలేదని చెప్పేసి తిట్టాడు నా మామగారిని. హీ హాజ్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు అనాయస్. అనాయ్ అంటే బాధ పెట్టడం, మనల్ని బాధ పెట్టడానికే, ఇబ్బంది పెట్టడానికే నాన్న కట్టకుండానే పోయాడు అని చెప్పేసి అన్నారు అన్న చిన్న బిడ్డ అన్నది. ఆఫ్టర్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఫర్ హిమ్. ఆఫ్టర్ ఆల్ అంటే అయినప్పటికీ అని, నాన్నగారికి ఇన్ని రకాలుగా చేస్తున్నా, సేవలు చేస్తున్నా, హ్యావింగ్ టు పుటప్ విత్ హిమ్, అతన్ని భరిస్తూ ఉన్నాను. ఇన్ ద హౌస్ 3 years, 3 సంవత్సరాల నుంచి అతన్ని భరిస్తూ అతనికి టైంకి అన్నం పెడుతున్నాను, టీ అందిస్తున్నాను, ఇన్ని చేస్తున్నా ఇన్సూరెన్స్ కట్టకుండానే పోయాడు. ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్విండ్లింగ్. స్విండ్లింగ్ అంటే మోసం. ఇది ఒక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మోసం చేయడం తప్ప మరోటి కాదు అని చెప్పేసి పెద్ద బిడ్డ కూడా. ఐ హ్యాడ్ టు పుటప్ విత్ హిమ్ ఫర్ 5 years. నువ్వు 3 ఏళ్ళకే గిట్ల అంటున్నావు అక్కయ్య, నేను 5 ఏళ్ళు నాన్నగారిని సాధిన కదా, ఉంచుకున్నా కదా. అండ్ యూ ఆర్ ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు అస్ ఆల్ ద టైమ్. బాగా ఉంచుకున్నావు కానీ ప్రతిసారి అక్క దగ్గరికి అని అన్నావా లేదా, అంటుండేదానివే కదా. హెన్రీ, బట్ వీ డోంట్ నో ఫర్ సర్టెన్ దట్ హీ హ్యాస్ నాట్ పేడ్ ది ప్రీమియం. ఎందుకు ప్రీమియం చెల్లించలేదు అన్నది మరి విషయం ఇంక అర్థం కావడం లేదు. విక్టోరియా, చూడు పాప, రన్ అప్ స్టేర్స్ అండ్ ఫెచ్ దట్ బంచ్ ఆఫ్ కీస్ దట్స్ ఆన్ యువర్ గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్. పంచైను వెంటనే వెళ్ళి తాతగారి గదిలోకి పైకి వెళ్ళి ఆ తాళపు చేతుల గుత్తి ఉంది, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది, ఆ టేబుల్ మీద ఉంది, పట్టుకరా అని చెప్పేసి. ఆమెకు భయం వేసింది, ఎందుకంటే తాతగారు చనిపోయారని చెప్పేసి అన్నారు కావాలి. ఇన్ గ్రాండ్ పాస్ రూమ్, తాతగారి గదిలో ఉన్నా. యాస్, అవును. ఐ డోంట్ లైక్ టు, అమ్మో నేను పోను, భయం వేస్తుంది. డోంట్ టాక్ సో సిల్లీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకపో. దెర్ ఇస్ నో వన్ హూ కెన్ హర్ట్ యూ. హర్ట్ అంటే గాయపరచడానికి, అక్కడ ఎవరు నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరు లేరు, పో. విక్టోరియా గోస్ అవుట్ రిలక్టెంట్లీ. రిలక్టెంట్లీ అంటే ఇష్టం లేకున్నా ఆ తల్లి భయానికి పైకి వెళ్తుంది. వీ విల్ సీ ఇఫ్ హీ హ్యాస్ లాక్డ్ ద రిసీట్ అప్ ఇన్ ద బ్యూరో. మరి ఆ రిసీట్ని బ్యూరోలో పెట్టి లాక్ చేసిండేమో చూద్దామని చెప్పేసింది. బ్యూరో అనే పదం మళ్ళీ వాడింది ఇక్కడ. అప్పుడు చిన్నాలుడు, ఇన్ వేర్, ఇన్ దిస్ థింగ్, ఎక్కడండి, ఈ బ్యూరోలోనా అని ఆ బ్యూరోని ఎగ్జామిన్ చేస్తున్నాడు. హీ రైజెస్ అండ్ ఎగ్జామిన్స్ ఇట్. చిన్న బిడ్డ కూడా లేచి చూస్తుంది. వేర్ డిడ్ యూ పిక్ దట్ అప్ అమేలియా. ఈ బ్యూరో నువ్వు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినవే అని అడిగింది. ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. అంతకుముందు మీ ఇంట్లో లేకుండే కదా, ఎక్కడ దీనికి అన్నది. ఓ ఇదా, హెన్రీ పిక్డ్ ఇట్ అప్ వన్ డే. మీ బావగారు కొనుక్కొచ్చారు అని చెప్పేసి అన్నాడు. విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్. ఈ లోపల తాతయ్య గారి గదిలోకి వెళ్ళింది, స్కేర్డ్ అంటే భయపడుకుంటూ తిరిగి వచ్చేసింది. వెంటనే డోర్ మూసేసింది, ఆ పైన డోర్. షీ క్లోజెస్ ది డోర్ ఆఫ్టర్ హర్. ఏమంది, మదర్, అమ్మా. వాట్ ఈస్ ఇట్ చైల్డ్, ఏమైంది. గ్రాండ్ పా ఇస్ గెట్టింగ్ అప్. తాతగారు లేస్తున్నారు, పైకి లేస్తున్నారు. వాట్ అన్నాడు బెన్. ఏంది, వాట్ యు సే అన్నది వాళ్ళమ్మ. ఏం మాట్లాడుతున్నావు. గ్రాండ్ పా ఇస్ గెట్టింగ్ అప్, తాతగారు పైకి లేస్తున్నారు. మిసెస్ జోర్డన్, ద చైల్డ్ ఈజ్ క్రేజీ. పిచ్చి పాప.
తల్లి, డోంట్ టాక్ సో సిలీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. డోంట్ యు నో యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ డెడ్? మీ తాతయ్య గారు చనిపోయారు, నీకు తెలియదా? నో నో, లేదు లేదు, ఈజ్ గెట్టింగ్ అప్, లేస్తున్నారు, నేను చూశాను. ఐ సాహిమ్, నేను చూశాను, లేస్తున్నాడు అని ఖచ్చితంగా చెప్పేసరికి దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ విత్ అమేజ్మెంట్. ట్రాన్స్ఫిక్స్డ్ అంటే ఎవరు కూడా కదలకుండా ఇట్లా అయిపోయిపోయారు ఆశ్చర్యంతో. విక్టోరియా క్లింగ్స్ టు మిసెస్ స్లేటర్. బిడ్డ తల్లి దగ్గరికి వచ్చిన ఆమెను క్లింగ్ పట్టుకున్నది. ఈ లోపల బెన్ ఏమన్నాడు, హిస్ట్, సైలెన్స్గా ఉండండి, లిజన్, సౌండ్ అవుతుంది పైన వినండి అన్నాడు. అందరు పైకి చూస్తున్నారు. దే లుక్ ఎట్ ద డోర్, అందరు డోర్కే చూస్తున్నారు. ఎ స్లైట్ చక్లింగ్ ఈజ్ హర్డ్ ఫ్రమ్ అప్ స్టేర్స్. పైనుంచి చక్లింగ్ అంటే నవ్వడం, లాఫింగ్ వినబడింది. ద డోర్ ఓపెన్స్, మెల్లగా ఆయన డోర్ ఓపెన్ చేసుకొని వస్తున్నాడు. రివీలింగ్, ఎవరు కనబడుతున్నారు? ఎన్ ఓల్డ్ మ్యాన్, ముసలాయన, క్లాడ్ ఇన్ ఎ ఫేడెడ్ బట్ గే డ్రెస్సింగ్ గౌన్. గే అంటే మగవారు అని అర్థం. మగవాళ్ళు వేసుకునే గౌన్ వేసుకున్నాడు, అది కూడా కాస్త కలర్ ఫేడ్ అయిపోయింది, వస్తున్నాడు. హీఈస్ ఇన్ హిజ్ స్టాకింగ్డ్ ఫీట్. స్టాకింగ్డ్ అంటే ఇక్కడ మన పాదాలకి సాక్స్లు వేసుకొని ఉన్నాడు. ఆల్దో ఓవర్ 70, 70కి పైగా వయసున్నప్పటికీ ఎలా ఉన్నాడు అతను? హీఈస్ విగరస్, చాలా బలంగా ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. అండ్ వెల్ కలర్డ్, రంగు కూడా మాయకుండా ఉన్నాడు. ఈజ్ బ్రైట్ మలీషియస్ ఐస్. మలీషియస్ అంటే చాలా ఇతరులను ఇబ్బంది పెట్టే రకమైనటువంటి కళ్ళని మలీషియస్ ఐస్ అంట. అట్లాంటి కళ్ళతో అతను వీళ్ళని చూస్తున్నాడు. పింకిల్ అండర్ ఇస్ హెవీ రెడిష్ గ్రే ఐబ్రోస్. అలా పింకిల్ అవుతూ ఉన్నాయి, అతని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఐబ్రోస్ ఎలా ఉన్నాయి? రెడ్డిష్ గ్రే ఐబ్రోస్, గ్రే కలర్లో ఉన్నాయి. హీఈస్ అబ్వియస్లీ ఐదర్ ది ఓల్డ్ మ్యాన్. అతను ఖచ్చితంగా అబ్వియస్లీ అంటే క్లియర్లీ ఆ ముసలాయనే. ఎవరైనా పేరు అబెల్ మెర్రీ వెదర్, ఆయనన్నా కావచ్చు. ఆర్ ఎల్స్ ఇస్ గోస్ట్, ఎందుకంటే చనిపోయారని చెప్పేసి అనుకున్నారు కదా, మరి చనిపోయిన తర్వాత మనిషి రాడు కదా, వస్తే అతని గోస్ట్ అంటే దయ్యం, మరి దయ్యమైనా కావచ్చు. మరి ఎవరు అన్నది మనం పార్ట్ 2లో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.